ఏపీ సీఎం చంద్రబాబు టూర్ బిజీగా కొనసాగుతోంది. ప్రధాని కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. మధ్యాహ్నం ఎన్డీఏ సమావేశం తర్వాత జేపీ నడ్డా అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. 15 నిమిషాలు సమావేశమైన ముగ్గురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. ఆ తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించి రైల్వే ప్రాజెక్టులు పలు అంశాలపై చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత 6:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. రాత్రి 7:30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతున్నారు. ఇక వీళ్ళ ముగ్గురి అపాయింట్మెంట్ మాత్రమే ఉన్నాయి ఈరోజు. అయితే ప్రధాని మోదీతో అమిత్ షాతో ఏం చర్చించబోతున్నారు అన్నది అయితే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం అనే చెప్పొచ్చు. ఈరోజు ఇందాక మీరు చెప్పినట్లుగా ఎన్డీఏ సమావేశం కూడా జరిగింది. జేపీ నడ్డా నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగినటువంటి సమావేశంలో అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఆయన వద్ద ప్రస్తావించారు. ఎన్డీఏ సమావేశం తర్వాత కూడా జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షాతో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి ఆయన విశదీకరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ప్రధాని అందుబాటులో లేకపోవడం వల్ల ఏదైతే ఈరోజు మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా దేశానికి ఒక కొత్త వరం ఇచ్చినట్లుగా నదుల అనుసంధానానికి సంబంధించి మధ్యప్రదేశ్లో కెన్వా బెట్టా నదుల అనుసంధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. అందుకే ఆయన మధ్యప్రదేశ్లో వెళ్ళారు. సో ఇప్పుడే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా కలవబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఆయన ప్రస్తావించబోతున్నారు. ముఖ్యంగా అమరావతి, పోలవరంకి సంబంధించినటువంటి అంశాలు. అమరావతికి 15,000 కోట్లు గత బడ్జెట్లో కేటాయించారు. తర్వాత దానికి సంబంధించినటువంటి పనులు కూడా వేగవంతమయ్యాయి. అటు ప్రపంచ బ్యాంక్ హడ్కో రుణాలతో పాటు ఈ యొక్క ఏడీబీ బ్యాంక్ కూడా ఇవ్వబోతోంది రుణాలు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియను ఇంకా వేగవంతం చేయాలి అన్నది ఈ యొక్క ఏదైతే రాబోయే బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖు మళ్ళీ కొత్త బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబడుతున్న నేపథ్యంలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ఈ యొక్క రుణాలని రాష్ట్రానికి అందజేస్తే బాగుంటుంది. అమరావతికి సంబంధించి ఏదైతే కొత్త నిర్మాణాలు చేపట్టడానికి అదేవిధంగా ఇంతకు ముందున్నటువంటి నిర్మాణాలను పూర్తి చేయడం కోసం కూడా కొత్త టెండర్లను ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆయన తన నివేదికలు ఇవ్వబోతున్నారు. అమరావతికి సంబంధించి పూర్తిగా మరోసారి ఈ యొక్క సాయాన్ని అందజేయాలని కూడా కోరబోతున్నారు. గతంలో ప్రకటించినట్టు సాయం త్వరితగతిన విడుదలయ్యేందుకు కొంత ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రాబోయే బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ఇప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో పెట్టినటువంటి బడ్జెట్ మధ్యంతర బడ్జెట్. రాబోయే బడ్జెట్లో రాష్ట్రానికి ఏ అంశాలని ప్రధానంగా తీసుకోవాలి అన్న అంశాలను కూడా అందులో చెప్పబోతున్నారు. పోలవరం, అమరావతితో పాటు వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి వాటికి గత బడ్జెట్లో నిధులు ఇస్తామని కూడా చెప్పారు. కానీ వాటికి ఇంకా ఆ నిధులకు సంబంధించినటువంటి అంశంపైన ఇంకా క్లారిటీ రాలేదు. దానిపై కూడా ఒక త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరబోతున్నారు. ఇక విభజన హామీలకు సంబంధించి ఏవైతే ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంత చేయాలి. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నారు. కానీ దానికి సంబంధించి ఆ తర్వాత అధికారుల స్థాయిలో కూడా సమావేశం జరుగుతుంది. కానీ ఇటీవల జరిగినటువంటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇంకా కేంద్ర హోంశాఖ ముందుంది. వాటిని కూడా అమలు చేయాలని కూడా కోరబోతున్నారు. తర్వాత ముఖ్యంగా వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించి ఏదైతే అక్కడ జీఎం కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. టెండర్లను కూడా పిలిచారు. కానీ దానికి శంకుస్థాపన వేయడానికి ప్రధాని మోదీ అదేవిధంగా మిగతా వారి అపాయింట్మెంట్లు కూడా ఖరారు చేసుకొని ఆ యొక్క శంకుస్థాపనకు సంబంధించినటువంటి తేదీని కూడా ఖరారు చేస్తే బాగుంటుంది. నిజానికి ఈ ఏడాదే దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కార్యక్రమాల వల్ల అంటే రేపు వచ్చే నెల జనవరి 8వ తేదీన
ఏపీకి ప్రధాని మోదీ రాబోతున్నారు కాబట్టి 8వ తేదీన ఆ యొక్క వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించినటువంటి శంకుస్థాపనకు కూడా పెట్టుకుంటే బాగుంటుందని కూడా కోరబోతున్నారు. ఈ రైల్వే జోన్కు సంబంధించిన అంశంపై ఈరోజు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కలిసినప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. సో రైల్వే జోన్కి సంబంధించి ఆ యొక్క రైల్వే జోన్ శంకుస్థాపనను జనవరి 8వ తేదీన ప్రధాని ఏపీకి రాబోయే సందర్భంగా అక్కడ ఆ రోజు పెట్టుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి బీపీసీఎల్ నిన్ననే బీపీసీఎల్ కూడా 6,100 కోట్లతో ప్రీ వర్క్స్కి సంబంధించినటువంటి పనులకు 6,100 కోట్లను అప్రూవ్ చేస్తూ నిన్న జరిగినటువంటి వాళ్ళ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి రామాయపట్నంలో బీపీసీఎల్ ప్రాజెక్ట్ రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కేంద్రం తరపు నుంచి కూడా పూర్తి స్థాయి మద్దతు కావాలి. తర్వాత నిన్న ఏదైతే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక స్థితిపైన ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక స్థితిని చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి, బాధేస్తుంది. గత 5 ఏళ్లలో జరిగేటటువంటి ఆర్థిక విధ్వంసం చూస్తే అసలు తట్టుకోలేకపోతున్నాను. అసలు ఎప్పుడు 3 సార్లు సీఎం అయినప్పటికీ కూడా గతంలో సీఎం అయినప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఇవి ఎలా వీటికి ఒక పరిష్కారం కనపడటం లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో దానికి సంబంధించి అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ 6 హామీలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించాలని కోరబోతున్నారు. ఏదైతే 6 హామీలు ఇచ్చారో ఆ 6లో ఇప్పటికీ 3 హామీలు నెరవేర్చారు. ఇంకా 3 హామీలు అంటే మహిళలకు వందనం అనే పేరుతో ప్రతి మహిళకు 1,500 రూపాయలు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇతర హామీలు ఏవైతే ఉన్నాయో ఇంకా నెరవేర్చిన హామీలు వాటికి సంబంధించి కొంత ఆర్థిక సాయం ప్రకటించాలి. కేంద్రంలో రాబోయే బడ్జెట్లో ఈ మహిళకు వందనం కార్యక్రమానికి ప్రతి మహిళకి 1,500 కార్యక్రమం ఏదైతే ఉందో దానికి కూడా కొంత కేంద్ర సాయం ఇవ్వాలని కూడా కోరబోతున్నారు. మరి దానికి ప్రధాని ఏమి హామీ ఇస్తారో చూడాల్సింది. తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రితో కూడా భేటీ అవుతున్నారు. వారి వద్ద కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించే అవకాశం ఉంది. అమిత్ షాతో అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇటు ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ బ్రదర్కి అక్కడ రాష్ట్ర క్యాబినెట్లో తీసుకోబోతున్నారు. తర్వాత రాబోయే ఏదైతే సమావేశాల్లో ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విషయాలన్నింటినీ కూడా ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఈరోజు జేపీ నడ్డా నివాసంలో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో ఈ విషయాలన్నీ ప్రస్తావించినప్పుడు మళ్ళీ రాత్రికి 6:30కి మళ్ళీ సమావేశం ఉన్నప్పుడు వీటన్నిటిపైన మాట్లాడదామని కూడా తెలిసింది. ఇప్పుడు గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపుతూ వాటన్నిటిని ఏ విధంగా వీళ్ళు సరిచేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ అధికారులు ఐపీఎస్ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఏదైతే తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో కొంతమంది సస్పెండ్ కూడా చేశారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళంతా కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు డిఓపిటీ దగ్గరకు వచ్చి వాళ్ళు సంజాయిషీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ అంశాలన్నింటినీ కూడా అమిత్ షా దగ్గర ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజంతా కూడా చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు. ఉదయం 8:30 గంటలకు మాజీ ప్రధాని అటల్జీ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఎన్డీఏ కార్యక్రమం, ఆ తర్వాత కేంద్ర మంత్రులు కుమారస్వామి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. తర్వాత ఇప్పుడు ప్రధాని, తర్వాత అమిత్ షా, తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతున్నారు. ఈ భేటీ తర్వాత ఇక హైదరాబాద్కి ఆయన బయలుదేరి వెళ్ళే అవకాశం ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.